పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సులూరుపేటలో సిఐ చెంచుబాబు ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీగా విద్యార్థులు, అదేవిధంగా హోంగార్డులు, అదేవిధంగా పోలీసులు, సిఐలు, ఎస్ఐలు భారీగా తరలివచ్చారు, రక్తదానం చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిఐ మురళకృష్ణ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఈ పోలీస్ అమరవీరుల ఇటు సంస్మరణ దినోత్సవం సందర్భంగా సులూరుపేటలో ఇప్పటికి కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అవసరమైన రక్తదానాన్ని దానం చేయాలన్న ఆలోచనతో డిఎస్పీ చెంచుబాబు అదేవిధంగా సిఐ మురళకృష్ణ ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి నడుంబించడం పట్ల ఇటు సులూరుపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఎస్పీ గారు, డీజీపీ గారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలీస్ కమామరేషన్, పోలీస్ అమరవీరుల వారోత్సవాలు 21వ తేదీ నుంచి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా సులూరుపేటలో ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం జరుగుతుంది. సులూరుపేట సిఐ గారు, సులూరుపేట, తాడ, శ్రీహరికోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలామంది యువకులు, కళాశాల విద్యార్థులు, యువత చాలామంది వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో విరివిగా పాల్గొంటున్నారు. నిన్న నాయుడుపేటలో సుమారుగా 280 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. దాంట్లో దీన్ని ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రమేష్ గారు ఉన్నారు, కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ అందరూ రక్తదానం అనేది ఎదుటి వ్యక్తికి ప్రాణదానంతో సమానం కాబట్టి దీంట్లో అందరూ పార్టిసిపేట్ అయితే మనిషికి రక్తదానం చేసే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ప్లస్ అవసరమైన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం.